పశుసంవర్ధక శాఖ సహాయకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈరోజు శీర్షిక టీకాలు మరియు నట్టల నివారణ మందులు వేయినప్పుడు వేసిన తర్వాత మొత్తం ఆ కార్యక్రమం జరగడానికి ఆ మొత్తం కార్యక్రమంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో అసలు టీకాలు అంటే ఏంటి, నట్టల నివారణ మందులు అంటే ఏంటి, వీటి గురించి డీటెయిల్డ్ గా వివరంగా చెప్పుకోవడానికంటే ముందు సో ఇంతవరకు మనం పశు వ్యాధుల గురించి కానీ తర్వాత నమూనా సేకరణల గురించి కానీ తెలుసుకోవడం జరిగింది నిన్నటి వరకు. సో పశువు ఒక వ్యాధి బారిన పడిన తర్వాత ఆ వ్యాధి నిర్ధారణ కొరకు, ఆ వ్యాధి కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్ నిర్ధారణ కొరకు కొన్ని నమూనాల్ని మనం సేకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక్కొక్క వ్యాధికి నిర్దిష్టంగా ఒక్కొక్క రకమైన నమూనాని మాత్రమే మనం సేకరించాల్సి ఉంటుంది. ఆ సేకరించాల్సిన నమూనా ఏంటి, ఏ పద్ధతి ద్వారా సేకరించాలి, ఎలా భద్రపరచాలి, దాన్ని ఏ విధంగా తదుపరి కాలంలో విశ్లేషణ జరపడం అనేది వ్యాధి నిర్ధారణకు ఆధారపడి ఉంది. సో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆ పశువుకి తగిన చికిత్స అందించడం కూడా మన వైపు ముఖ్యమైన పాత్ర ఉంది. సో ముఖ్యంగా పశువులకి అందించే చికిత్సని ముఖ్యంగా స్థూలంగా, ఇంకా వివరంగా చెప్పాలంటే స్థూలంగా 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. పశువులకు అందించే చికిత్సని స్థూలంగా 2 రకాల చికిత్సలుగా మనం విభజించడం జరుగుతుంది. మొదటిది ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ లేదా ముందస్తు చర్యగా ఇచ్చేటువంటి చికిత్స. రెండవది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే వ్యాధి బారిన పడిన పశువుకి అందించే చికిత్స 2 రకాలండి. మొదటిది ప్రొఫైలాక్టిక్ ఆర్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. అంటే పశువుకి వ్యాధి రాకుండా ముందస్తు చర్యగా ఇచ్చేటువంటి చికిత్సని మనం ప్రొఫైలాక్టిక్ లేదా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అంటాం. రెండవది క్యూరేటివ్ ట్రీట్మెంట్. ఒక పశువుకి వ్యాధి సోకిన తర్వాత ఆ వ్యాధి నుంచి ఉపశమనం లేదా విముక్తి కలిగించడానికి అందించే చికిత్సని మనం క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటాం. సో ట్రీట్మెంట్ 2 రకాలుగా ఈ విధంగా విభజిస్తాం. ఇప్పుడు ఈ విభజించినటువంటి చికిత్స మీకు అర్థం అవ్వడానికి ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అనుకోండి, ఒక పశువుకి వ్యాధి బారిన పడకుండా లేదా ఒక పశువుకి వ్యాధి సోకకుండా ఉండటానికి ఇచ్చే టీకాలను ముందస్తు చర్యగా ఇచ్చేటువంటి చికిత్సగా మనం భావించడం జరుగుతుంది ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్. ఉదాహరణకి పశువుకి గొంతువాపు వ్యాధి సోకకుండా ఉండడానికి ఏం చేస్తున్నాం, గొంతువాపు టీకాలు వేస్తాం. అదేవిధంగా గాలికుంటు వ్యాధి సోకకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు వ్యాధి టీకాలు పశువులకు వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ముందస్తు చర్యగా చేసేటువంటి ఈ చర్యని, ఈ రకమైన చికిత్సని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే గాలికుంటు వ్యాధి కానీ గొంతువాపు కానీ పశువుకు సోకకుండా ఉండటానికి ముందే అందించే చికిత్సని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. సో ఇలా ముందస్తుగా అందించే చికిత్సని మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. మొదటిది టీకాల ప్రక్రియ లేదా వ్యాక్సినేషన్, రెండవది నట్టల నివారణ మందు తాపించడం లేదా డీవార్మింగ్ లేదా డ్రెంచ్. మొదటిది వ్యాక్సినేషన్ లేదా టీకాల నిర్వహణ కార్యక్రమం, రెండవది నట్టల నివారణ మందులు తాపించడం లేదా డీవార్మింగ్ లేదా డ్రెంచ్. సో ఈ టీకాలు అనేవి బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్, సూక్ష్మజీవులైనటువంటి వైరస్ 2 రకాలకి దీనికి సపరేట్ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. డీవార్మింగ్ అనేది పరాన్న జీవుల బెడదల నుంచి పశువుని కాపాడుకోవడానికి ముందస్తు చర్యగా లేదా రక్షణ చర్యగా మనం ముందస్తుగా పశువులకు అందించడాన్ని డీవార్మింగ్ అంటే నట్టల నివారణ. ఇది ప్రొఫైలాక్టిక్. ఇప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్, ఆ వ్యాధి ఒకవేళ మనం టీకాలు వేసినా వేయకపోయినా ఆ గ్రామంలో ఒక వ్యాధి సోకింది, ఉదాహరణకు ట్రిపనోసోమియాసిస్, కుందేటి వెర్రి లేదా సర్వ అనేటువంటి వ్యాధి ఒక పశువుకి సోకింది. 106.2 టెంపరేచర్ ఉంది, పళ్ళు 2 తెల్ల పొర వాల్చినవి, అదేవిధంగా సర్క్లింగ్ మూమెంట్, చుట్టూ తిరుగుతుంది, దరాటు చుట్టూ సర్క్లింగ్ మూమెంట్స్. సో ప్రాథమికంగా రెడ్ బ్లడ్ స్మియర్ని కలెక్ట్ చేసుకుని ఇయర్లో కానీ చుట్టాలు కలెక్ట్ చేసి రెడ్ బ్లడ్ స్మియర్ చూసిన తర్వాత అది కుందేటి వెర్రి వ్యాధిగా మన డాక్టర్ గారు నిర్ధారణ చేసిన తర్వాత దానికి అందించిన చికిత్స, ఆ కుందేటి వెర్రి వ్యాధికి అందించే చికిత్స, ఉదాహరణకి డయామినోజెనస్ సిట్రుయేట్ కాంపౌండ్స్ వాడడం చెప్పారు, అంటే బెర్నిల్ లాంటి కాంపౌండ్స్, అది ఆక్సిటెట్రాసైడ్, ఇటువంటి చికిత్స అందించడానికి క్యూరేటివ్ ట్రీట్మెంట్. అంటే వ్యాధి సోకిన తర్వాత దాని నుంచి విముక్తి కలిగించడానికి లేదా దాని నుంచి పశువుని కాపాడడానికి అందించే ట్రీట్మెంట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. సో స్థూలంగా పశువుకి 2 రకాల ట్రీట్మెంట్స్ మనం అందించడం జరుగుతుంది. దాంట్లో
ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్, క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఈ విధంగా చెప్పుకోవాలి. ఈ రోజు మనము ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ లో ముఖ్యమైన దశలుగా భావిస్తున్నటువంటి టీకాల కార్యక్రమము, టీకాల నిర్వహణ కార్యక్రమం మరియు నట్టల నివారణ కార్యక్రమం గురించి వివరంగా చెప్పుకోవాలి. సో ఈ రెండు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే పశువుని వ్యాధి బారిన నుంచి పడకుండా కాపాడుకోవడానికి ముందస్తు చర్యగా చేసేటువంటి కార్యక్రమం. ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ఇప్పుడు టీకా. సో టీకా అంటే ఏంటి? టీకా అంటే ఇంగ్లీష్ లో వ్యాక్సిన్ అంటారు. అంటే ఈ వ్యాక్సిన్ అంటే ఏంటంటే వ్యాధి కారకం ఏదైతే ఉందో అది సూక్ష్మాతి సూక్ష్మజీవైన వైరస్ కావచ్చు లేదా సూక్ష్మజీవైన బ్యాక్టీరియా కావచ్చు. వ్యాధి కారకం ఏదైతే ఉందో దాన్ని ఇనాక్టివ్ స్టేజ్లో అంటే దాని చర్యని పూర్తిగా తగ్గించి ఇన్యాక్టివ్ స్టేజ్లో కానీ కిల్డ్ స్టేజ్లో కానీ అంటే చంపిన అంటే ఇన్యాక్టివేట్ లేదా డియాక్టివేట్ అయిన స్టేజ్లో కానీ. ఉదాహరణకి కరోనా వ్యాక్సిన్ ఉంది. కరోనా వ్యాక్సిన్లో ఏం వాడుతున్నాం మనము? ఆ కరోనా వైరస్ కి సంబంధించినటువంటి స్పైక్ ప్రోటీన్ ఒక పదార్థాన్ని వాడుతున్నారు. ఇంకొక రకమైన వ్యాక్సిన్లో కిల్డ్ వ్యాక్సిన్ వైరస్ ని పూర్తిగా డియాక్టివేట్ చేసి అంటే వేడి చేసి లేదా కెమికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసిన తర్వాత రోగకారకానికి ఉపయోగమైనటువంటి ముఖ్యమైన పదార్థాలని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేయడం జరుగుతుంది. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటంటే వ్యాధి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథాస్థితిలో కానీ నిర్జీవ స్థితిలో కానీ లేదా రూపాంతరం చెందిన స్థితిలో తక్కువ మోతాదులో పశువు శరీరంలోకి ఎక్కించినప్పుడు అది దాని మీదకి ఎక్కించిన తరువాత పశువు శరీరంలో ఒక ప్రతిచర్య అనేది ఉద్భవిస్తుంది. సో దాన్ని మనం ఇమ్యూనిటీ అంటున్నాం, రోగనిరోధక శక్తి అంటున్నాం. సో ఆ విధంగా శరీరంలో ప్రతిచర్యని పుట్టించడానికి ఉపయోగించేటువంటి నిర్జీవమైన లేదా రోగకారకమైన పదార్థాన్ని మనం వ్యాక్సిన్ గా అంటాం. సో ఒక్కసారిగా వ్యాక్సిన్ గా మనం ఉపయోగించిన తర్వాత పదార్థాన్ని ఉపయోగించిన తర్వాత ఆ రోగనిరోధక శక్తి అనేది శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కసారి వచ్చిన ఆ ప్రతిచర్య పశువు శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. కనుక రాబోయే కాలంలో ఎప్పుడైనా కానీ ఆ వ్యాధి కారకాలు ఎప్పుడైనా మరి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆల్రెడీ అంతకు మునుపే వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ ప్రతిచర్య ఏ విధంగా నిక్షిప్తమై ఉంటుందో ఆ నిక్షిప్తమైన సందేశం ఆధారంగా శరీరంలో నిక్షిప్తమైన ఆ టీకా యొక్క సందేశం ఆధారంగా వెంటనే ప్రతిచర్య మొదలయ్యి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ వ్యాధి కారకాల మీద దాడి చేసి పశువుని రోగం నుంచి కాపాడడం జరుగుతుంది. ఇది వ్యాక్సిన్ యొక్క కాన్సెప్ట్. సో వ్యాధి కారకాన్ని ముందస్తుగానే మనము తక్కువ మోతాదులో పశువు శరీరంలోకి ఎక్కించినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రతిచర్య శరీరంలో ఉద్భవించి అది నిక్షిప్తమై ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ప్రతిచర్య, ఆ రియాక్షన్, ఆ బాడీ ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ అన్నది అప్పటికప్పుడు డెవలప్ కాకుండా రిజిస్టర్ అయి ఉంటుంది. కాబట్టి బాడీలో ఒక్కసారిగా ఆ ప్యాథోజన్ లేదా ఆ వ్యాధికారకాలు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ శరీరంలో ప్రవేశించినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇది వ్యాక్సిన్ యొక్క కాన్సెప్ట్. సో ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగా మనం వ్యాక్సిన్ని తయారు చేసుకుంటున్నాం. తయారు చేసినటువంటి వ్యాక్సిన్ని పశువులకు కూడా క్రమం తప్పకుండా నియమావళి ఆధారంగా తర్వాత వాటి రోగనిరోధక శక్తి వ్యవధి ఆధారంగా అంటే ఇమ్యూనిటీ పీరియడ్ ఆధారంగా యాన్యువల్ వ్యాక్సినేషన్ అని లేకపోతే 6 months ఒకసారి వ్యాక్సినేషన్ మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి టీకాలు మనం ఇస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వాటి నిల్వ విషయంలో కానీ వాటిని ఉపయోగించే విషయంలో కానీ ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనేది ప్రాథమికంగా ఒక్కొక్క దాని నుంచి మనం చూసుకుంటూ వెళ్తాం. సో ముందుగా మీ అందరికీ తెలుసు, టీకాలు మనం ఏదైనా చేస్తున్నప్పుడు ముఖ్యంగా పశువులకు చేస్తున్నప్పుడు మనం నిర్దేశించినటువంటి ప్రాంతంలో కానీ ఆ గ్రామంలో కానీ టీకాలు నిర్దేశించిన ప్రాంతంలో కానీ గ్రామంలో కానీ ఉన్న పశువులన్నిటికీ కూడా మనం టీకాలు వేయాలి. ఎన్ని పశువులు అయితే ఉన్నాయో, ఉదాహరణకి 300 బ్లాక్ క్యాటిల్ ఉన్నాయనుకోండి, ఆ 300 బ్లాక్ క్యాటిల్లో ఏది మిగిల్చకుండా మనం వ్యాక్సిన్ వేసినట్లయితేనే మనం వేస్తున్నటువంటి ఈ కంట్రోల్ ప్రోగ్రామ్స్ కానీ ప్రొఫైలాక్టిక్ వ్యాక్సినేషన్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేసినట్లు అవుతుంది. ఏ ఒక్క పశువు మిగిలిపోయినా కూడా ఆ మిగిలిపోయిన పశువుకే వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. సో మనం
గ్రామం అంతా వ్యాక్సిన్ చేసి ఒక పశువు వదిలేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి వ్యాక్సినేషన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని పశువులు అయితే ఉన్నాయో కవర్ చేయదగిన పశువులు, ఉదాహరణకి 3 నెలల వయసు లోపు ఉన్న దూడలకు మనం వ్యాక్సిన్ వేయొద్దండి అంటే 3 నెలల వయసు పైబడిన పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్రమం తప్పకుండా ఏది తప్పకుండా అన్నిటినీ కవర్ చేసినట్లయితేనే మనం చేసినటువంటి వ్యాక్సిన్ 100% ప్రభావవంతంగా ఆ గ్రామంలో కానీ ఆ ప్రదేశంలో కానీ పనిచేయడం జరుగుతుంది. వేరే వేరే కారణాల చేత రైతు ఒప్పుకోలేదనో లేకపోతే పాలు తగ్గిపోతేనో వివిధ కారణాల చేత వంక చూపించి వ్యాక్సిన్ చేయించుకోకపోతే మనమేం వ్యాక్సిన్ చేసినట్లే ఉంటుంది, కానీ ఆ వ్యాధిని అరికట్టడానికి తీసుకున్నటువంటి చర్యలు అంత ఎఫెక్టివ్ గా పనిచేసినట్టుగా కాదండి. తర్వాత ఆ టీకాలు పనిచేసిన దగ్గర నుంచి అంటే తయారు చేసిన సంస్థ అంటే కంపెనీ దగ్గర నుంచి తిరిగి మనం ఆ గ్రామంలో తీసుకెళ్లి పశువుకి టీకా వేసేంత సమయం వరకు దాన్ని శీతలీకరణ దశలోనే ఉంచాలి, అంటే ఫ్రీజింగ్ స్టేజ్ లోనే ఉంచాలి. దీంట్లో ఎటువంటి రాజీ లేదు, కంపల్సరీ ఫ్రీజింగ్ స్టేజ్ లోనే ఉండాలి. సో ఒకవేళ అది బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ కావచ్చు, వైరల్ వ్యాక్సిన్ కావచ్చు. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీగా రెఫ్రిజరేషన్ అవసరం. రెఫ్రిజరేషన్ అంటే ఎంత అండి? 4 degrees Celsius, 0 నుంచి 4 degrees Celsius, లేదా నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది. 4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కంపల్సరీగా భద్రపరచాలి. బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కి ఏవే ఉదాహరణ? హెచ్ఎస్, బీక్యూ, జబ్బవాపు కానీ, గొంతు వాపు కానీ, బ్రుసెల్లా వ్యాక్సిన్ కానీ, ఇవన్నీ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్స్ కి ఉదాహరణ. వీటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనం రెఫ్రిజరేషన్ లోనే ఉంచాలి, అంటే 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వాటిని భద్రపరచాలి. ఎప్పటి వరకు? పశువు వద్దకు వెళ్ళి వ్యాక్సిన్ వేసేంత స్టేజ్ వరకు, ఆ దశ వరకు. అదే వైరల్ వ్యాక్సిన్స్ అనుకోండి, ఖచ్చితంగా ఫ్రీజింగ్ చేయాలి. ఫ్రీజింగ్ అంటే 0 degrees Celsius, అంటే డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి. రెఫ్రిజరేషన్ అంటే నార్మల్ గా డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఫ్రీజింగ్ అంటే డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఎందుకంటే కిల్డ్ వ్యాక్సిన్స్, డియాక్టివేటెడ్ వ్యాక్సిన్స్, ఫ్రీజ్ డ్రైడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా వాటిని మనం ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే ఎఫ్ఎండి వ్యాక్సిన్ మాత్రం రెఫ్రిజరేషన్ సరిపోతుంది, ఫ్రీజింగ్ అవసరం లేదు, రెఫ్రిజరేషన్ సరిపోతుంది. ఎందుకంటే ఆయిల్ అడ్జువెంట్ వ్యాక్సిన్ కాబట్టి, కిల్డ్ వ్యాక్సిన్ కాదు కాబట్టి, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి సరిపోతుంది. సో కాబట్టి వాటి మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా తప్పనిసరిగా శీతలీకరణ లేదా రెఫ్రిజరేషన్ తప్పనిసరిగా మనం పాటించాలి. తయారీ దశ నుంచి తర్వాత మన వీడికి సప్లై చేసేంత వరకు కావచ్చు, ఆర్బీకి సప్లై చేసేంత వరకు, మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కావచ్చు, కంపల్సరిగా వాటిని 4 degrees Celsius అనేటువంటి టెంపరేచర్ ఉష్ణోగ్రత స్థితిలో ఉంచాలి. తర్వాత టీకాలు వేసేటప్పుడు, ఎందుకంటే ఇది ముఖ్యంగా పాటించాలండి. మనం ఒక గ్రామంలో కానీ ఒక మందకు కానీ టీకాలు వేస్తున్నప్పుడు ఏ సమయంలో టీకాలు వేయాలి? వీలైనంత వరకు చల్లటి వాతావరణం ఉన్న సమయంలోనే, వేడి తీవ్రత కానీ ఎండ తీవ్రత కానీ ఎక్కువగా లేనటువంటి సమయంలోనే మనము టీకాని పశువులకి వేయాలి. ఎందుకు? శరీరంలో ఉత్పత్తి లేదా శరీరంలో ఉన్నటువంటి పదార్థాన్ని, అంటే ఫారిన్ పార్టికల్ ని మనం పశువు యొక్క శరీరంలోకి ఎక్కించడం జరుగుతుంది వ్యాక్సిన్ రూపంలో. అంటే దాని దాని శరీరంలో ఉత్పత్తి అవ్వని పదార్థాన్ని మనము కృత్రిమంగా బయట నుంచి ఎక్కించడం జరుగుతుంది, ఆర్టిఫిషియల్. సో అటువంటి పదార్థాన్ని మనం ఒక పశువు శరీరంలోకి కావచ్చు, ఒక శరీరంలోకి ఎక్కించినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని ప్రతిచర్యలు జరిగే అవకాశం ఉంటుంది. షివరింగ్ రావచ్చు, వణుకు రావచ్చు, లైట్ గా టెంపరేచర్ రావచ్చు, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. సో ఇటువంటి ప్రతిచర్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇవి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రతిచర్యల యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక, రియాక్షన్స్ యొక్క ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక వాటన్నిటి నుంచి పశువుకి రక్షణ కల్పించడానికి చల్లటి వాతావరణం, అంటే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం పూట మాత్రమే మనం వ్యాక్సిన్స్ వేసినట్లయితే ఇటువంటి రియాక్షన్స్ నుంచి లేదా పశువులకు అనవసరమైన ఒత్తిడిని కలిగించకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. టీకా వేయడం వల్ల పశువుకి ఒత్తిడి ఉంటుంది, ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎలాగూ వ్యాక్సిన్ రూపంలో మనం అందిస్తున్నాం. వ్యాక్సిన్ రూపంతో పాటు ఉష్ణోగ్రత కూడా వేడిగా ఉందనుకోండి, వాతావరణము పర్యావరణం వల్ల కూడా అదనపు ఒత్తిడి మన పశువుకు అందించకుండా కలిగించకుండా ఉండడానికి చల్లటి వాతావరణం ఉన్న టైంలో మనం టీకాలు వేయాలి. మొదటిది అనవసరమైన ఒత్తిడి తగ్గించడానికి, రెండోది అనవసరమైన ప్రతిచర్యలు పశువు యొక్క శరీరంలో జరగకుండా ఉండడానికి కాపాడడానికి ఈ జాగ్రత్తలు మనం పాటించాలి. తరువాత మనం అందరు చేసే సింపుల్ మిస్టేక్ ఏంటంటే వ్యాక్సిన్ ని మాత్రం శీతలీకరణ స్టేజ్ లో ఉంచాలన్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్ క్యారియర్ బాక్స్ లో జెల్ ప్యాక్స్ ఉంచి
4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద అన్నింటిని ప్రిజర్వ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది వ్యాక్సిన్ క్యారియర్ బాక్స్. దీంట్లో వ్యాక్సిన్, ఎఫ్ఎండి వ్యాక్సిన్ నిల్వ ఉంచుతున్నాం. అదేవిధంగా జెల్ ప్యాక్స్ కూడా నిల్వ ఉంచుకుంటాం. సిరంజులు కానీ నీడిల్స్ కానీ ఎలా క్యారీ చేయాలి? వేరుగా క్యారీ చేయాలా, లేదా అదే వ్యాక్సిన్ క్యారీ బ్యాగ్స్ అని క్యారీ చేయాలి? సో అందరు గుర్తుంచుకోవాలి, మనం టీకాలకి ఉపయోగించే లేదా వినియోగించే సిరింజ్లు నీడిల్స్ ని కూడా వ్యాక్సిన్ తో పాటు సమానంగా వ్యాక్సిన్ క్యారియర్ బాక్స్ లోనే, శీతలీకరణ పెట్టెలోనే, ఆ ఫ్రీజర్ బాక్స్ లోనే లేదా వ్యాక్సిన్ క్యారియర్ బాక్స్ లోనే 4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద క్యారీ చేయాలి. ఎందుకంటే మీరు వ్యాక్సిన్ ఒక్కటి క్యారీ చేస్తారు, సిరింజ్ కానీ నీడిల్ కానీ రూమ్ టెంపరేచర్ వద్దనే క్యారీ చేస్తారు. మనం సిరింజ్ లైక్ లోడ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఉష్ణోగ్రత యొక్క గ్రేడియంట్ ఉంటుంది. అంటే రూమ్ టెంపరేచర్ అంటే 35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ లో సిరింజ్ ఉంటుంది, వ్యాక్సిన్ 4 డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉందా లేదా? 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఒక్కసారిగా మీరు వ్యాక్సిన్ లోపలికి లోడ్ చేసినప్పుడు 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నటువంటి వ్యాక్సిన్ ఒక్కసారిగా 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న సిరింజ్లోకి వచ్చిన తర్వాత ఆ ఉష్ణోగ్రత గ్రేడియంట్ వల్ల, ఆ ఉష్ణోగ్రత తేడా వల్ల ఏమవుతుంది, ఆ లోపల ఉన్నటువంటి జీవాలు అంటే జీవరసాయనాలు అంటే ఆ వ్యాక్సిన్ పని చేయకుండా పోతుంది, దాని ప్రభావం కోల్పోతుంది. ఆ ఉష్ణోగ్రత యొక్క వ్యత్యాసం వల్ల ప్రభావం కోల్పోతుంది. కాబట్టి మనం వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయాలంటే దానికి వినియోగిస్తున్న సిరింజలు, నీడిల్స్ ని కూడా వ్యాక్సిన్ తో పాటు సమానంగా 4 డిగ్రీ సెల్సియస్ యొక్క ఉష్ణోగ్రత వద్దని మనం రవాణా చేయాలి, క్యారీ చేయాలి. అంటే ఈ రోజు వ్యాక్సినేషన్ ఉంది, ఇప్పటికిప్పుడు 4 డిగ్రీ సెల్సియస్ లో వేయడం కాదు, ముందు రోజు నైట్, బిఫోర్ నైట్, ఎస్టర్డే నైట్, ముందు రోజు రాత్రే మనం ఆ వ్యాక్సిన్ తో పాటు సిరింజెస్ ని కూడా రెఫ్రిజిరేషన్ లో ఉంచాలి. ఉంచినప్పుడే రెండు యూనిఫామ్ టెంపరేచర్ లోకి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఆ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంది. తర్వాత ఆ 4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రావడానికి వీలైనంత వరకు జెల్ ప్యాక్స్, మీరందరూ చూసే ఉంటారు, జెల్ ప్యాక్స్ వినియోగించాలి. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి, ఇది జెల్ ప్యాక్ అంటాం. ఇదేమవుతుంది, 4 డిగ్రీ సెల్సియస్ వచ్చినప్పుడు ఇది బాగా గట్టిపడిపోయి, ఈ జెల్ లోపల ఉన్నటువంటి జెల్ జిగట రూపంలో ఉంటుంది, గట్టిపడిపోయి 4 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కి వచ్చేసి గట్టిగా ఉంటుంది. ఆ టెంపరేచర్ ఎక్కువ కాలం పాటు దాన్ని బంధించుకొని ఉంటుంది అనమాట. ఆ ఫ్రీజింగ్ టెంపరేచర్ చాలా సమయం వరకు ఇందులోనే బంధించుకొని ఉంటుంది. అంటే ఎవాపరేషన్ లాస్ కాకుండా, ఆవిరి కాకోకుండా ఉండకుండా ఆ శీతలీకరణ దశను ఆ విధంగా అంటి పెట్టుకొని ఉంటుంది. అందుకని జెల్ ప్యాక్సే వాడతారు. ఐస్ ప్యాక్ వాడొచ్చు, వాడకూడదనేం లేదు. కాకపోతే ఐస్ ప్యాక్ ఎంత తొందరగా గడ్డ కడుతుందో ఐస్ గా, అంతే తొందరగా కరిగిపోయి నీళ్ళలాగా మారిపోయి ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెల్సియస్ నుంచి పడిపోయి 10కో 15కో వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఐస్ ప్యాక్స్ కంటే కూడా జెల్ ప్యాక్సే ఉపయోగించడం శ్రేయస్కరం అని మీ అందరికీ సూచించడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు సప్లై ఉన్నాయి, ఎఫ్ఎండి వ్యాక్సిన్ తో పాటు ఎప్పుడు మనకు సప్లై ఉంటాయి కాబట్టి జెల్ ప్యాక్స్ ని వీలైనంత వరకు వాడండి. ఒకవేళ జెల్ ప్యాక్స్ లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితులు ఉంటే తప్ప ఐస్ ప్యాక్ వాడండి. తర్వాత మనం వాడుతున్నటువంటి వ్యాక్సిన్ డే క్యారియర్ అంటాం. ఆ బాక్సెస్ ని వ్యాక్సిన్ డే క్యారియర్ లేదా వ్యాక్సిన్ క్యారియర్స్ అంటారు. వాటిని నిర్వహణ కూడా చాలా ఇంపార్టెంట్. పని అయిపోయిన వెంటనే, అంటే ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే శుభ్రపరిచి దాన్ని నీడ ఉన్న చోట భద్రపరచాలి. అంతేగాని ఎండలో వదిలేసేయడం, ఒక వేస్ట్ బిన్ లాగా పక్కన పడేయడం, అలా చేసినట్లయితే దానికి ఉన్నటువంటి థర్మో సీలింగ్ ఉంటుందండి. బయట ఉష్ణోగ్రతకు సంబంధం లేకుండా లోపల ఉష్ణోగ్రత యూనిఫామ్ గా ఉండాలంటే దానికి సీలింగ్ అనేది ఉంటుంది, వాక్యూమ్ సీలింగ్ అనేది ఉంటుంది. ఎండలో కానీ తడిసిపోయే వాతావరణం, వర్షంలో కానీ అలాంటి చోట అట్లాగే ఉంచామనుకోండి, ఆ ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం వల్ల నెర్రలు చిల్లి క్రాక్స్ వచ్చి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ థర్మోసీల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కూలింగ్ పెట్టినప్పటికీ లోపల కూలింగ్ అది ప్రొవైడ్ చేయలేదు కాబట్టి దెబ్బతినే అవకాశం. కాబట్టి వీలైనంత వరకు వీలైనంత వరకు కాదు, తప్పనిసరిగా వ్యాక్సిన్ డే క్యారియర్స్ ని క్రాక్స్ రాకుండా, నెర్రలు లేకుండా జాగ్రత్తగా క్యారీ చేయాలి. తర్వాత లోపల జెల్ ప్యాక్స్ కానీ ఐస్ ప్యాక్స్ కానీ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చిన మూతని జాగ్రత్తగా సీల్ చేయాలి. ఎందుకంటే హీట్ ఎస్కేప్ కాకుండా, హీట్ లోపల అంటే బయట ఉన్న ఉష్ణోగ్రత లోపలికి పోకుండా, లోపల ఉన్నటువంటి చల్లటి ఉష్ణోగ్రత వేడిగా కాకుండా ఉండడానికి సీలింగ్ బాగా జాగ్రత్తగా చేయాలి. ఇది మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి వ్యాక్సిన్ డే క్యారియర్. దీనికి థర్మో సీలింగ్ ఉంటుందండి, అంటే వాక్యూమ్ సీలింగ్ ఉంటుంది. లోపల వ్యాక్సిన్ భద్రపరిచిన తర్వాత దానికి కేటాయించినటువంటి మూతని, లిడ్ని పైన ఉంచి జాగ్రత్తగా ఈ బెల్ట్ ఆధారంగా వాటిని జాగ్రత్తగా సీల్ చేయాలి. బయట నుంచి ఉష్ణం లోపలికి పోకుండా, అలాగే లోపల ఉన్నటువంటి చల్లటి ఉష్ణోగ్రత బయటికి చొరబడకుండా ఉండకుండా దీన్ని జాగ్రత్తగా సీల్ చేయాలి. ఓకే,
అక్కడికి పోయిన తర్వాత మూత తీసి ఓపెన్ చేసి పెట్టకూడదండి. మనకు అవసరం ఉన్నప్పుడే మూత తీసేయాలి, వ్యాక్సిన్ తీసుకోవాలి, వేయాలి. వ్యాక్సిన్ వేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ సిరింజ్ డిస్కార్డ్ చేసిన తర్వాత, నీడిల్ని డిస్కార్డ్ చేసిన తర్వాత టీకాని వెంటనే లోపల భద్రపరచాలి. ఓకే, ఈ విధంగా మనం జాగ్రత్త వహించాలి. సో ముఖ్యంగా మనం ఉపయోగిస్తున్నటువంటి కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ కొన్ని చోట్ల కొన్ని ఏరియా విహెచ్ ప్రాంతాల్లో డీప్ ఫ్రీజర్లు ఇవ్వడం జరిగిందండి. డీప్ ఫ్రీజర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇవి కోల్డ్ చైన్ అండ్ వ్యాక్సిన్ క్యారియర్ బాక్సెస్. ఇవన్నీ ఐస్ ప్యాక్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఐస్లాండ్ రెఫ్రిజిరేటర్స్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. బ్యాచ్ ఫ్రీజర్స్ అంటాం. ఇవన్నీ మనకి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో మనం చూసే ఉంటారు. సో తర్వాత మనం టీకాలు ఇస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. డీప్ ఐఎం మార్గం ద్వారా మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి అన్నప్పుడు డీప్ ఐఎం రూట్ లోనే ఇవ్వాలి. ఉదాహరణకు ఎఫ్ఎండి, ఆయిల్ అడ్జువెంట్ వ్యాక్సిన్, చాలా జిగటగా బంకగా ఉంటుంది వ్యాక్సిన్. అటువంటి వ్యాక్సిన్ మనం సూపర్ఫిషియల్ గా వేసామంటే మంట, చాలా అధికమైన మంట ఉంటుంది. సో ఆ మంట యొక్క ఒత్తిడి పశువు మీద పడకుండా ఉండాలంటే చాలా డీప్ ఐఎంలో ఇవ్వాలి. అంటే చాలా లోతుగా ఇంట్రామస్కులర్ కండరాల లోపలికి ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? కండరాలు బాగా అధికంగా బాగా ఎక్కడ అభివృద్ధి చెందుంటే ఆ ప్రాంతంలో ఇవ్వాలి. ఏ ప్రాంతం? తొడ ప్రాంతంలో కండరాలు బాగా బలిష్టంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో డీప్ ఐఎం ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన డోస్ అండ్ డోసేజ్ రెండింటిని క్రమం తప్పకుండా పాటించాలి. 2 ml అంటే 2 ml ఇవ్వాలి, 5 ml అంటే 5 ml ఇవ్వాలి, సబ్క్యూటేనియస్ రూపంలో అంటే సబ్క్యూటేనియస్ రూపంలోనే ఇవ్వాలి, ఐఎం రూపంలో అంటే ఐఎం రూపంలోనే ఇవ్వాలి. సో ఇది క్రమం తప్పకుండా పాటించాలి. డోస్ ని ఎక్కువ తక్కువ చేయకుండా చూడాలి. ఎక్కువ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ కానీ చూసే అవకాశం ఉంటుంది. తక్కువ ఇస్తే మనం ఇచ్చిన వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేయకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎఫెక్టివ్ డోసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని రకాల టీకాలు, కిల్డ్ వ్యాక్సిన్స్ కానీ ఫ్రీజ్ డ్రైడ్ వ్యాక్సిన్స్ కానీ మనకి యాంటీజెన్ సపరేట్ గా, అంటే వ్యాక్సిన్ యొక్క వైల్ సపరేట్ గాను, డైల్యూవెంట్ సపరేట్ గా రావడం జరుగుతుంది. అటువంటి డైల్యూవెంట్ ని కూడా వ్యాక్సిన్ లే కలపడానికంటే ముందు రెండింటిని సమానమైన ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచాలి. అంటే 4 degrees Celsius ఉష్ణోగ్రత దగ్గర భద్రపరిచిన తర్వాతనే ఆ డైల్యూవెంట్, ఫాస్ఫేట్ బఫర్ సలైన్ కానీ, నార్మల్ సలైన్ కానీ, డిస్టిల్డ్ వాటర్ కానీ రకరకాల ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క డైల్యూవెంట్ ని సూచిస్తారు లేదా అందిస్తారు. ఆ డైల్యూవెంట్ ని ఖచ్చితంగా ఆ ఉష్ణోగ్రత దగ్గర భద్రపరిచి వాడాలి. అంతేకాని మన దగ్గర డైల్యూవెంట్ లేదు కదా అని చెప్పి స్పిరిట్ తో కలపడం, టింక్చర్ తో కలపడం, లేదా వేరే యాంటీబయాటిక్ అయినటువంటి మందులతో కలపడం, ఈ పని చేయరాదు. ఖచ్చితంగా చేయాలి, జాగ్రత్త వహించి వాళ్ళు ఇచ్చిన సూచనలు కానీ యథా ప్రకారం తప్పకుండా పాటించాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇంజెక్షన్ టీకా వేసిన తర్వాత ఆ నీడిల్ని అలాగే టీకా వైల్కి అలానే ఉంచేసి భద్రపరుస్తారు ఓపెన్ ఎయిర్లో. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇది జాగ్రత్తగా సీల్ చేయబడినటువంటి ప్రాంతం. మీరు నీడిల్ కూర్చోడం వల్ల ఏమవుతుంది? బయట ఉన్నటువంటి దుమ్ము, ధూళి లేదా ఇతర సూక్ష్మజీవులు ఏవైనా ఈ నీడిల్ ద్వారా టీకాలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే లేని దారిని మీరు ఒక నీడిల్ కుర్చి సృష్టించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి లోడింగ్ ఆఫ్ వ్యాక్సిన్ అయిన తర్వాతనే ఈ నీడిల్ని కూడా తీసేయండి. అట్లానే పెట్టి వ్యాక్సిన్ భద్రపరచడం, ఫ్రిడ్జ్ లో కానీ వ్యాక్సిన్ బాక్స్ అలానే భద్రపరచడం. అలా భద్రపరచడం వల్ల మనం బయట నుంచి వేరే పదార్థం లోపలికి ప్రవేశం కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలా జరగకుండా ఉండడానికి వెంటనే ఇది కూడా తీసి భద్రపరచాలి. తర్వాత రెండోది, లోడింగ్ కి వినియోగిస్తున్నటువంటి నీడుల్ని పశువుకి వ్యాక్సిన్ వేయడానికి ఉపయోగించాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పశువుకి వ్యాక్సిన్ వేసి ఉంటాము, వేసిన తర్వాత ఆ ఏ నీడిల్ అయితే వాడింటామో ఆ నీడిల్ని తిరిగి మళ్ళీ దీంట్లో కూర్చోరాదు. ఎందుకంటే పశువు మీద వేరే సూక్ష్మజీవులు ఉంటాయి, వేరే రకాల పదార్థాలు ఉంటాయి. అవన్నిటితో సూది కలుషితమై ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న వ్యాక్సిన్ కూడా కలుషితమైపోతుంది, దాని ప్రభావం కోల్పోతుంది. కనుక అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలంటే లోడింగ్ కోసం వాడే సిరింజ్ సపరేట్ గా ఉండాలి, వ్యాక్సినేషన్ కోసం వాడే సిరింజ్ సపరేట్ గా ఉండాలి. దేనికి అది వేరుగా వినియోగించాలి. రెండింటిని కలిపి ఒకేలాగా వాడకూడదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక పశువుకి ఒక సూదినే వాడాలి, డిస్పోజబుల్ సిరింజెస్ వాడాలి వీలైనంత వరకు. ఒకదానికి వాడిన సిరింజ్ ఇంకొక దానికి వాడకండి. మనకి వీలైన సిరింజెస్ సప్లైలో ఉన్నాయి కాబట్టి మీరు ఈ సూచన తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ఇన్ఫెక్షువస్ కంటేజియస్ డిసీజెస్ ఒకదాని నుంచి ఒకటి సోకే ప్రమాదం ఉంటుంది కనుక సిరిల్స్ కానీ సిరింజెస్ కానీ దేనికి సపరేట్ గా వాడండి. అదే షీప్ ఫ్లాక్ అనుకోండి, ఓకే, అట్లీస్ట్ 2 to 3 animals ఒక సిరింజ్ వాడచ్చు, అది కూడా అన్అఫీషియల్. బట్ వీలైనంత వరకు షీప్ అండ్ గోట్ కూడా
ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క సిరింజ్ వాడడమే శ్రేయస్కరము. లేదనుకుంటే అట్లీస్ట్ 2 to 5 అనిమల్స్కి ఒకసారి సిరింజ్ నీడిల్ మారుతూ వెళ్ళాలి. ఓకే, కింద పడిన సూదుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. కింద పడిన సూదులు జస్ట్ మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే నోట్తో ఊపుతాం, అని ఒక్కసారి ఊపి దాని మళ్ళీ వాడడం జరుగుతుంది. సో అటువంటి అశాస్త్రీయ పద్ధతుల్ని మాత్రం పాటించద్దండి. దయచేసి అది వెంటనే డిస్కార్డ్ చేసి కొత్త నీడిల్ తీసుకుని ఉపయోగించడం చేయాలి. లేదా బాగా స్టెరిలైజ్, వేడి నీటిలోకి వేసి బాగా స్టెరిలైజ్ ఇచ్చిన తర్వాత వినియోగించాలి. టీకాలు మనం ఇస్తున్నప్పుడు అవి ప్రభావవంతంగా పనిచేయాలంటే ముందే ఒక రౌండ్ ఆఫ్ డీవార్మింగ్ నట్ల నివారణ మందులు చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదాహరణకి గొర్రెల వ్యాధులు మీకు చెప్తున్నప్పుడు ఈటీ నివారణ చర్య గురించి చెప్తున్నప్పుడు ఈటీ వ్యాక్సిన్ వేయాలి అని చెప్తుంటారు. ఆ ఈటీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయాలంటే మనం వ్యాక్సిన్ వేయడానికి 15 రోజుల కంటే ముందే డీవార్మింగ్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ పశువులైనా, ఏ వ్యాధులైనా, ఏ రకమైన టీకా వాడుతున్నట్లయినా సరే పశువు శరీరంలో పరాన్న జీవుల యొక్క బెడద ఎక్కువగా ఉందనుకోండి, దాని వలన అధికమైన ఒత్తిడి పశువుకు లోనవుతుంది. ఆ ఒత్తిడికి లోనవ్వడం వల్ల మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ కూడా ఇంకో అదనపు ఒత్తిడి కలిగించిన పదార్థం అవుతుంది కనుక దానివల్ల ఎటువంటి రోగనిరోధక శక్తి పెరగదు. కనుక పశువుకున్నటువంటి ఒత్తిడిని పూర్తిగా తగ్గించాలంటే డీవార్మింగ్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పారాసైట్స్ అన్ని అంతర్పరాన్న జీవులను తొలగిపోయినప్పుడు దాని కొద్దిగా ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి తగ్గినప్పుడు మనం వ్యాక్సిన్ వేస్తే ఆ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసే అవకాశం. సో అందుకని వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయాలంటే ఆ పశువులకి ముందస్తుగానే వన్ షాట్ ఆఫ్ డీవార్మింగ్ అయిపోయి ఉండాలి, డ్రెంచింగ్ అయిపోయి ఉండాలి. అలా చేసినట్లయితే మనం ఇచ్చినటువంటి టీకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఏదైనా అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న పశువులకి వ్యాక్సిన్ వేయరాదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే దానికి ఆల్రెడీ మనం వేసినటువంటి వ్యాధే ఉండొచ్చు. మనం ఏ టీకా అయితే వేస్తున్నాం ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలే ఉండొచ్చు, లేదా వేరే ఇతర లక్షణాలే ఉండొచ్చు. ఆల్రెడీ దానికి ఒక అనారోగ్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఒత్తిడిలో ఉంది కాబట్టి ఆ ఒత్తిడికి అదనపు ఒత్తిడి తోడయ్యేలాగా మనం ఇంకొక వ్యాక్సిన్ వేయాలి. ఆ పశువు పూర్తిగా కోలుకున్న తర్వాత దానికి వ్యాక్సిన్ వేయాలి. గుర్తుంచుకుని మరి వ్యాక్సిన్ వేయాలి, అంతేగాని స్కిప్ ఆఫ్ చేయకూడదు. అటువంటి పశువుల్ని మంద నుంచి వేరు చేసి దూరంగా ఉంచి ఇంతకుముందు చెప్పినట్టుగానే మేపు, నీరు అని సపరేట్ గా ఉంచాలి. పూర్తిగా ఆరోగ్యమైనట్టు దానికి టీకాలు వేయాలి. తర్వాత టీకాలు వేసేటప్పుడు వ్యాధి సోకిన వాటికి కోలుకున్న తర్వాత ఒక 15 రోజులకు మాత్రమే టీకాలు వేయాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం గురించి. సో ఇది తూచ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే అంతవరకు రోగం మీద పోరాడి అది రోగనిరోధక శక్తి సాధించుంటుంది కాబట్టి పూర్తిగా ఆరోగ్యవంతమైన పశువైన నిర్ధారించుకున్న తర్వాత దానికి వ్యాక్సిన్ వేయాలి. అనవసరంగా వ్యాక్సిన్ వేసి దానికి అనవసరమైన ఒత్తిడిని, భారాన్ని కలిగించాలి. వ్యాధి సోకిన పశువులకు సమీపంలో ఉన్న పశువులు కానీ, జీవాలు కానీ ఏవైనా ఉన్నా వాటన్నిటిని 100% కవర్ చేయాలి. లక్షణాలు చూపించినా చూపించకపోయినా అన్నిటిని కంపల్సరీగా కవర్ చేయాలి. అంటే ఎండమిక్ ఏరియాలో విచక్షణ లేకుండా అన్ని పశువులకి వ్యాక్సిన్ వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రదేశంలో తరచూ క్రమం తప్పకుండా వ్యాధి కలుగుతూనే ఉంటుంది కాబట్టి మనము క్రమం తప్పకుండా టీకాలు వేస్తే తప్ప అటువంటి ప్రాంతాల్లో మనం వ్యాధిని కంట్రోల్ చేయలేం కనుక ఆ ప్రాంతంలో లక్షణాలు చూపించినా చూపించకపోయినా ఇప్పుడు సపోజ్ షీపాక్స్ ఉందమ్మా, షీపాక్స్ లక్షణాలు ఒక మందులో చూపిస్తుంది, అది ఎండమిక్ ఏరియా. ఆల్రెడీ ఒక గుంపులో 2 పశువులకి షీపాక్స్ సోకింది. ఓకే, వాటికి ఇప్పుడు వ్యాక్సిన్ వేయచ్చా వేయకూడదా? సోకిన వాటిని సపరేట్ గా వేరు చేసి మిగతా వాటిని కంపల్సరీగా వ్యాక్సిన్ వేయాలి. తర్వాత ఒకవేళ లక్షణాలు ఎక్కువగా లేదు, దానికి టీకాలు వేయాలి అని మీ డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత వేయమన్నప్పుడు ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్న వాటన్నిటికీ టీకాలు వేసేయాలి. ఆ మందలో కానీ ఆ గ్రామంలో కానీ ఆరోగ్యంగా ఉన్న పశువులన్నిటికీ ఫస్ట్ టీకాలు వేసేయాలి. వేసిన తర్వాత చివరిగా అనారోగ్యంగా ఉన్న వాటికి కూడా టీకాలు వేయమని డాక్టర్ గారు సూచించినప్పుడు లాస్ట్ లో ఆ గ్రామం నుంచి మనం టీకాలు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోతామన్న దశలోనే అనారోగ్యమైన పశువులకి మనము వ్యాక్సిన్ లాస్ట్ లో చేసి ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడం జరగాలి. ఎందుకంటే
అంతవరకు మనం అనారోగ్య పశువులకు మందు వేసామనుకోండి, సిరింజు నీడిల్తోనే కాకుండా మన ద్వారా కూడా వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఏరోజాల్ ట్రాన్స్మిషన్ కానీ డైరెక్ట్ టచ్ వల్ల కానీ సోకే ప్రమాదం ఉంటుంది కనుక ఫస్ట్ ఆరోగ్యకరమైన పశువులన్నీ వేసుకుంటే అన్నిటికీ టీకాలు వేసిన తర్వాత చివరిలో వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మనం ఆ గ్రామం నుంచి ఇంకా వేరే పశువులకు వెళ్ళి మనం టీకాలు వేయం కాబట్టి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. కనుక అన్హెల్దీ అనిమల్స్ కి లేదా అబ్నార్మల్ అనిమల్స్ కి లాస్ట్ లో వ్యాక్సిన్ చేయాలి. ఓకే, తర్వాత టీకాని లోడ్ చేసుకున్న ప్రతిసారి టీకా మందుని బాగా విదిలించాలి. అంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా బాగా విదిలించి రీకాన్స్టిట్యూట్ అయిన వ్యాక్సిన్ అయినా సరే, కలిపి వచ్చిన వ్యాక్సిన్ అయినా సరే జాగ్రత్తగా విదిలించిన తర్వాత లోడ్ చేసుకొని ఇవ్వాలి. తర్వాత పశువుకి వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతంలో మలిన పదార్థాలు అంటే పేడ కానీ, ఎండిపోయిన గడ్డి కానీ, మీ దుమ్ము ధూళి కానీ ఇటువంటి పదార్థాలు ఏవి లేకుండా జాగ్రత్తగా కాటన్ మరియు స్పిరిట్తో యాంటీసెప్టిక్ లోషన్తో డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతనే మనం ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ వేయాలి. ఎవరు క్లాస్ లో ఉన్నానమ్మా, మళ్ళీ మాట్లాడు. ఓకే, తర్వాత ఇంకొక వారం రోజుల్లో ఇంత అయినాక అటువంటి పశువులకు వీలైనంత వరకు వ్యాక్సిన్ అవాయిడ్ చేయండి అమ్మా. ఓకే, వ్యాక్సిన్ అవాయిడ్ చేయండి. డెలివరీ అయిన తర్వాత ఈ పార్చరిషన్ అయిన ఒక 15 రోజుల తర్వాత కావాలంటే వ్యాక్సిన్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంకా వారం 10 రోజుల్లో ఈనే పశువులకి వీలైనంత వరకు వ్యాక్సిన్ అవాయిడ్ చేయండి. ఓకే, తర్వాత పాడైన నీడిల్స్, సిరింజెస్ వాడకూడదు. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. దీని గురించి పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంతకుముందే చెప్పుకున్నాము. కొన్ని రకాల టీకాలు మనకి పౌడర్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ సపరేట్గా వస్తాయి, డైల్యూవెంట్ సపరేట్గా వస్తాయి. అటువంటి అప్పుడు వచ్చినప్పుడు ఆ డైల్యూవెంట్ ని కూడా రెఫ్రిజరేషన్ టెంపరేచర్లోనే ఉంచాలి. దానికి సూచించిన సెలైన్ బాటిల్స్లో కానీ సపరేట్ బాటిల్స్లో కానీ వాడాలి. కానీ వేరే స్టీల్ గిన్నెలు అటువంటి గిన్నెల్లో కలిపి స్టెరైల్ వాటిల్లోనే వాడాలి. అంతేగాని ఇంట్లో ఉండే గిన్నె తీసుకురండి దాంట్లో కలుపుతాము అట్లాంటి పనులు మాత్రం చేయాలి. వీలైనంత వరకు స్టెరైల్ గా ఉన్నటువంటి బీకర్లో కానీ లేదా సెలైన్ బాటిల్లో కానీ కలుపుకొని వ్యాక్సిన్ రీకాన్స్టిట్యూట్ చేసి ఇవ్వాలి. ఓకే, ఒకసారి రీకాన్స్టిట్యూట్ చేసిన వ్యాక్సిన్ ని రెఫ్రిజరేషన్ టెంపరేచర్ లో ఉన్నప్పటికీ 2 hours లోపు వినియోగించాలి. ఖచ్చితంగా 2 hours. ఇప్పుడు సపోజ్ పౌల్ట్రీ వ్యాక్సిన్స్ కలుపుతారు, ఆర్డీ వ్యాక్సిన్ కానీ ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ కానీ కలుపుతారు. ఒకసారి కలిపామంటే దాదాపు 100 నుంచి 200 డోసెస్ వరకు మనకు వస్తుంది. ఒక్కొక్కసారి 100 డోసెస్ వస్తే ఒకసారి 200 డోసెస్ సప్లై ఉంటుంది. కానీ ఆ గ్రామంలో మనకి 50 కోళ్లే ఉన్నాయనుకోండి, కలిపిన వెంటనే 1 to 2 hours లోపే తయారు చేసిన వ్యాక్సిన్ వెంటనే వినియోగించాలి, ఎంత రెఫ్రిజరేషన్ లో ఉంచినప్పటికీ. ఆ తర్వాత మీరు దాన్ని డిస్కార్డ్ చేయాలి. డిస్కార్డ్ చేయడానికి కూడా వేరే సపరేట్ రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా డిస్కార్డ్ చేయాలి. అంతేగాని దాన్ని అట్లాగే ఫ్రిడ్జ్ లో భద్రపరిచి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మిగతా కోళ్ళు ఏమైనా మిగిలిపోయిన ఉంటే పట్టుకురాను అప్పుడు వేస్తాము అని ఎటువంటి పరిస్థితులు కూడా అట్లాగే ఉంచరాదు. ఓకే, తర్వాత ఎక్స్పైరీ డేట్ గురించి మీ అందరికీ వివరించడానికి కొన్నిసార్లు డేట్ తో పాటు మనకి ఎక్స్పైరీ డేట్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి లెఫ్ట్ సైడ్ ఎడం పక్కన ఉన్నటువంటి దాంట్లో 8/15/06 అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి, 2015 సంవత్సరంలో 8వ నెల 6వ తేదీలోపు వాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే 6th August 2015 లోపు ఈ వ్యాక్సిన్ ని వినియోగించాలి అని అర్థం. ఓకే, అర్థమైందా? 2006 సంవత్సరం 15th August 2006 సంవత్సరంలోపు ఈ వ్యాక్సిన్ ని వినియోగించాలి అని అర్థం. 8/15/2006 అంటే 8 అనేది మంత్, 15 అనేది తారీఖు, చివరిలో ఉండేది సంవత్సరం, 2006 సంవత్సరం. అంటే ఈ వ్యాక్సిన్ ఎప్పటిలోపు వినియోగించాలని చెప్తుంది, August 15th 2006 లోపు వినియోగించాలి అని దీని అర్థం. ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని వ్యాక్సిన్స్ ఏమవుతుందంటే మనకు తారీఖు రాకుండా ఓన్లీ సంవత్సరము మరియు నెల మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ 8 కుడి పక్కన ఉన్న వాటిలో 8/06 ఉంది, అంటే ఆగస్ట్ 2006 లోపు వాడాలి అని. ఆగస్ట్ 2006 లోపు అంటే ఆగస్టు 31 రోజులు ఉన్నాయి, ఏ రోజు లోపు వాడాలి? సో నెల మాత్రమే మెన్షన్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఆ నెలలో చివరి రోజు లోపు, అంటే ఆగస్టు 31 రోజులు ఉంటాయి కాబట్టి 31st August 2006 లోపు ఈ వ్యాక్సిన్ వినియోగించాలి అని అంటారు. సో ఎక్స్పైరీ డేట్ ని ఈ విధంగా డీకోడ్ చేయాలి. ఒకవేళ డేట్ మెన్షన్ చేసింటే ఆ తారీఖు దాటకుండా తప్పనిసరిగా ఆ తారీఖు లోపే వ్యాక్సిన్ వాడాలి, ఒకటి. రెండోది, తారీఖు మెన్షన్ చేయకుండా ఉంటే
అక్కడ సూచించిన నెలలో ఆ నెలలోని చివరి వారంలోపు వాడాలి. ఉదాహరణకు ఆగస్టులో 31 రోజులు కాబట్టి 31 ఆగస్టుకు వాడాలి. తర్వాత టీకాలు వేసిన తర్వాత కొంత వాపు గాని, కొంత సమయం పాటు జ్వరం గాని వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇది పెద్దగా ప్రమాదమేం కాదు. రైతుని జాగ్రత్తగా గమనించుకోమని చెప్పాలి. సో ఒకవేళ వెంటనే ఇమ్మీడియేట్‌గా షివరింగ్, రియాక్షన్స్ అట్లాంటివి ఏమైనా వస్తే వెంటనే మనం వాడాల్సింది అవిల్ ఇంజెక్షన్ కానీ, కార్టికోస్టెరాయిడ్స్ అయినటువంటి డెక్సామెథాసోన్, ప్రెడ్నిసోలోన్ లాంటి ఇంజెక్షన్స్ మన డాక్టర్ గారి పర్యవేక్షణలో ఇవ్వాల్సి ఉంటుంది. హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ వస్తాయి. అలా కాకుండా వ్యాక్సిన్ వేసినప్పుడు సాధారణంగానే పశువులో కొద్దిగా ఇచ్చిన ప్రాంతంలో వాపు కావచ్చు, లేదా మైల్డ్‌గా టెంపరేచర్ రైజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది సర్వసాధారణం. దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ వాపు వచ్చినప్పుడు జస్ట్ ఉడుకు కాపడం గాని, వేడి నీళ్ళు కాపడం గాని పెట్టుకుంటే తగ్గిపోతుంది. అది శాశ్వతమేం కాదు, తాత్కాలికమే. తర్వాత పాలు కూడా కొంతవరకు తగ్గుతాయి. ఒక 2 రోజులు లేదా 3 రోజుల వరకు పాలు తగ్గుతాయి. మళ్ళీ 3 రోజుల తర్వాత సర్వసాధారణంగా దాని సాధారణ స్థితిలోనే పాల దిగుబడి అనేది ఉంటుంది. సో ఈ విషయంలో కూడా రైతులకి మనం అవగాహన కల్పించి టీకాలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పశుసంవర్ధక శాఖ సహాయకుల మీద కూడా ఉంటుంది. టీకాలు వేసిన తర్వాత మనం వేసినటువంటి టీకా యొక్క రోగనిరోధక శక్తి ఆ పశువు శరీరంలో ఉత్పత్తి అవ్వాలంటే కనీసం 14-15 రోజులు పడుతుంది. ఇంకొక 14-21 రోజులు పడుతుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే 2-3 వారాల సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం వరకు జాగ్రత్తగా పశువుని గమనించుకోవాలి. తర్వాత వాడేసిన టీకా వైల్స్ కానీ, సూదులు గాని ఎక్కడంటే అక్కడ బయో హజార్డ్ కాబట్టి అటువంటివన్నీ బయో హజార్డ్ వేస్ట్ కాబట్టి ఎట్టంటే అటు పాడేయకుండా తిరిగి మనం మన కార్యస్థానానికి వీడీకి కానీ, ఆర్బీకేకి కానీ తీసుకొచ్చి దానికి కేటాయించినటువంటి బయో హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ డస్ట్‌బిన్‌లో మాత్రమే డిస్పోజ్ చేసి దాన్ని జాగ్రత్తగా పడేయాలి. ఎందుకంటే ఉదాహరణకి స్పోర్ వ్యాక్సిన్, యాంథ్రాక్స్ వ్యాక్సిన్ ఉంది. దాన్ని ఎటువంటి అటు మీరు డిస్పోజ్ చేశారనుకోండి. ఆ స్పోర్స్ ఎన్ని ఏళ్ల పాటు ఉంటుందని చెప్పుకున్నాం. 60-80 ఏళ్ల వరకు కూడా కొన్ని సందర్భాల్లో 100 సంవత్సరాల వరకు కూడా మట్టిలో నిక్షిప్తమై ఉండే అవకాశం ఉంటుంది కనుక ఎక్కడంటే అక్కడ మనం పారవేసినట్టు వ్యాక్సిన్. సో అటువంటివన్నీ అరికట్టడానికి ఏం చేయాలంటే బయో హజార్డస్ వేస్ట్ వాటన్నిటిని ఉపయోగించినటువంటి సిరింజ్‌ని, నీడిల్స్‌ని, దానికి వినియోగించిన గ్లౌస్‌ని ఇటువంటి పదార్థాలన్నిటిని బయో హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ పాటించే సూత్రాలన్నిటిని పాటించాలి. ఒకవేళ టీకాలు వికటించినప్పుడు పశువులో ఎటువంటి లక్షణాలు కనపడతాయి. సాధారణంగా మనకొచ్చే వ్యాక్సిన్స్ ఏం వికటించడం అనేది ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఉంటుంది కాబట్టి దీని వలన మెయిన్‌గా వచ్చే రియాక్షన్ ఏంటంటే డల్‌గా అయిపోతుంది. పశువు బాగా డల్‌గా అయిపోతుంది. మేత మెయ్యదు, నెమ్మది తిప్పదు, జ్వరం ఉంటుంది, వణుకుడొస్తుంది. శరీరంలో కండరాలన్నీ అసాధారణంగా ఎక్కడంటే అక్కడ ప్రమేయం లేకుండా కొన్ని కండరాల ఆహ్, బిగుసుకుపోవడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం సరైన సమయంలో గుర్తించి మనం ప్రొఫైలాక్టిక్ అంటే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ ట్రీట్మెంట్ అందించకపోతే వెంటనే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మెయిన్ రియాక్షన్ ఏంటంటే షివరింగ్. బాడీ అంతా వణుకుడొస్తుంది. అలా వచ్చిందంటే వెంటనే అవిలు డెక్సామెథాసోన్ గాని లేదా ప్రెడ్నిసోలోన్ అనేటువంటి ఇంజెక్షన్స్ మనం వేసినట్లయితే మనం పశువుని కాపాడొచ్చు. కానీ వెంటనే పశు వైద్యునికి కూడా సమాచారం అందించాలి. ఎందుకంటే ఒకవేళ మనం అందించినటువంటి వ్యాక్సిన్ యొక్క బ్యాచ్ నంబర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ బ్యాచ్ నంబర్ సంబంధించి మీ డాక్టర్ గారు గుర్తించి దాన్ని నమోదు చేసుకొని పై అధికారులకు సూచించి ఈ బ్యాచ్ నంబర్ వాడడం వల్ల ఎటువంటి ప్రతిచర్యలు వచ్చాయి, ఈ రియాక్షన్స్ వచ్చాయని చెప్పి తెలిపే అవకాశం ఉంటుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా దీని నుంచి రికవర్ చేయాలి. సో ఇదంతా టీకాలకు సంబంధించి. ఇప్పుడు నట్టల నివారణకు సంబంధించి ఎటువంటి సేమ్ ఇవే చర్యలే ఉంటాయండి. పెద్దగా వేరే ఏమి ఉండవు. సో ముందుగా మనం తాపించాల్సిన వాటన్నిటిని మిగతా వాటితో కలపకుండా గుర్తుంచుకోవడానికి ఒక ప్రదేశంలో లేదా ఒక పొట్టంలో గాని, ఒక కంచె పరిచి చుట్టూ గాని జాగ్రత్తగా ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక్కొక్క దాన్ని పట్టుకొని డీవార్మింగ్ చేసి వదిలేయడం జరిగింది. తాపిన వాటన్నిటిని గుర్తుగా ఉండేటట్టుగా ఏదైనా ఒక పెయింట్ పూయడమో, లేదంటే దాన్ని వేరే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంలోకి వదలడము, ఒక దొడ్డిలో నుంచి ఇంకొక దొడ్డి ఒక దొడ్డి అంటే యానిమల్ ఉండే ప్లేస్‌ని కొన్ని ప్రాంతాల్లో దొడ్డి అని పిలుస్తుంటాం. అటువంటి ప్రాంతంలో చేసుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. తర్వాత డీవార్మింగ్ తాపే ప్రక్రియను మనం డ్రెంచింగ్ అంటాం. DRENCHING. డ్రెంచింగ్ అంటే ఏదైనా ద్రవ రూపంలో ఉన్నటువంటి ఔషధాన్ని మనం పశువులకి తాపించినట్లయితే దాన్ని డ్రెంచింగ్ అంటాం. అది డీవార్మింగే కానక్కర్లేదు, ఏదైనా కావచ్చు. ద్రవ రూపంలో ఉన్నటువంటి ఔషధాన్ని మనం తాపుతుంటే దాన్ని మనం డ్రెంచింగ్ అంటాం. ఓకే. సో శరీర బరువుని అనుసరించి శరీర బరువు ఆధారంగా
ఆ మందు యొక్క మోతాదును లెక్కించి సరైన మార్గం ద్వారా మనం డీవార్మింగ్ ఇవ్వాలి. డోసేజ్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు ప్రాక్టికల్ క్లాసెస్ మీ డాక్టర్ గారు నేర్పిస్తారు. దాని ప్రకారంగా మీరు నేర్చుకోవాలి. డీవార్మింగ్ చేస్తున్నప్పుడు పశువుని ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకొని, అది ఎక్కువ గాబరా పడకుండా, ఎక్కువ కదలకుండా, విదిలించకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని గట్టిగా పట్టుకొని డీవార్మింగ్ ఓరల్ రూపంలో తాపాలి. ఆ డ్రెంచింగ్ గన్ పెట్టేటప్పుడు కొరికే దంతాలకు, నమలే దంతాలకి మధ్యన ఉన్న గ్యాప్ నుంచి డ్రెంచింగ్ గన్ గాని, సిరింజ్ ఒక నాజిల్ గాని లోపలికి ఎంటర్ చేసి నాలుకను ఒక వైపుగా పట్టుకొని మనం సిరింజ్‌తో పుష్ చేసినట్లయితే ఆ ద్రవం కరెక్ట్‌గా నాలుక మీద పడి థ్రోట్ నుంచి అది మింగడం జరుగుతుంది. అలా చేసినట్లయితే పశువు ఈజీగా జరుగుతుంది. తర్వాత డీవార్మింగ్ మందు తాకిన తర్వాత కొంత సమయం వరకు తలను పైకెత్తే పట్టుకోవాలి. వెంటనే వదలకూడదు. ఒక 2-5 క్షణాల పాటు అట్లానే గట్టిగా పట్టుకొని తర్వాత అది మింగింది, పూర్తిగా మందుని లోపలికి మింగేసింది అన్న భావన మీకు కలిగిన తర్వాత దాన్ని ఫ్రీగా వదిలేస్తాం. సో పశువుని పట్టుకునేటప్పుడు పశువు వెనక నుంచి ఒక చేతిని పశువు తల కిందికి పోనించి తలని పైకెత్తి పట్టుకోవాలి. ఇంకొక చేతితో కొరికే దంతాలకు, నమిలే దంతాలకు మధ్యన ఉన్న గ్యాప్ నుంచి సిరింజిని కానీ డ్రెంచింగ్ కానీ లోపలికి పోనించి నాలుకను పట్టుకొని మనం డ్రెంచింగ్ చేయడం జరుగుతుంది. ఒక 5 క్షణాల పాటు అలానే పట్టుకొని ఉంచి తర్వాత మనం ఫ్రీగా వదిలినట్లయితే పశువు వెంటనే తీసుకున్నటువంటి మందుని మళ్ళీ తిరిగి బయటికి కక్కేయకుండా మింగిన తర్వాతనే మనం వదిలినప్పుడు ఆ మందు వృధా అరికట్టవచ్చు. సో ఆ డీవార్మింగ్ కూడా ఇస్తున్నప్పుడు మనము జిగట పదార్థాలు కాబట్టి ఇచ్చే ముందు లేదా ఒక పశువు నుంచి ఒక పశువుకు తాపడానికి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పాటించాల్సిన సూత్రం ఏంటంటే వాటర్ని బాగా షేక్ చేయాలి, బాగా విదిలించాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి ఔషధ పదార్థాలన్నీ యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండే విధంగా బాగా షేక్ చేసిన తర్వాతనే వాటిని వినియోగించాలి. కరెక్ట్ డోసేజ్ ప్రకారంగా వాడాలి. సో హడావిడిగా గాబరాగా డీవార్మింగ్ చేసినప్పుడు అయితే పొరపోతుంది కనుక అలా చేయకుండా చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఫస్ట్ గొర్రెల్లో పైపరిజిన్ నట్టల నివారణ మందును వాడవచ్చా అని అడుగుతున్నారు. గొర్రెలో పైపరిజిన్ నట్టల నివారణ మందు వాడవచ్చా అని అడుగుతున్నారు. వాడవచ్చు. కాకపోతే అంతకన్నా ఎఫెక్టివ్ గా అంటే పైపరిజిన్ ముఖ్యంగా మనకి నులు పురుగుల మీద బాగా పనిచేస్తుంది. ఉదాహరణకి యాస్కారిడ్ వర్మ్స్ మీద బాగా ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి మనకి గొర్రెల్లో కానీ మేకల్లో కానీ వాటితో పాటు బద్దె పురుగులు, కార్జపు జలగలు, కాలేయపు జలగలు, రకరకాల అంతర్పరాన్న జీవులన్నీ ఉంటాయి కాబట్టి పైపరిజిన్ కంటే బెస్ట్ ఆప్షన్స్ ఇంకా చాలానే ఉన్నాయి కనుక మనం వీలైనంత వరకు గొర్రెల్లో ఇతర మందుల్ని వాడతాం. పైపరిజిన్ వాడకూడదనం లేదు. హ్యాపీగా వాడొచ్చు. ఓకే. వాక్సిన్ డోస్ పెద్దవాటికి, చిన్నవాటికి ఒకే డోస్ ఇవ్వాలా అని అడుగుతున్నారు. సాధారణంగా మనకి హెచ్ఎస్ వ్యాక్సిన్ గాని, ఎఫ్ఎండి వ్యాక్సిన్స్ కానీ మనకు సూచించేటప్పుడు డోస్ అనేది ఒక రేంజ్ రూపంలో మెన్షన్ చేస్తారు. 2-5 ఎంఎల్ అని లేదా 5-6 ఎంఎల్ అని ఈ విధంగా మెన్షన్ చేస్తారు. అలా మెన్షన్ చేసినప్పుడు లోయర్ ఎండ్ నుంచి చిన్నవాటికి అంటే దూడలకి లేదా లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న వాటికి లోయర్ ఎండ్ వాడాలి. హైయర్ ఎండ్ అనేది అడల్ట్ అనిమల్స్ కి వాడాలి. సో మైనర్ ఉంటుంది. ఒకవేళ మీరు సేమ్ డోస్ లో ఇచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి దూడలకి. కాకపోతే అనవసరమైన ఒత్తిడి కలిగించిన వాళ్ళం అవుతాం. సో లోయర్ ఎండ్ డోస్ రేంజ్ మెన్షన్ చేసిన 2-5 ఎంఎల్ అన్నప్పుడు దూడలకి 2 ఎంఎల్, పెద్దవాటికి 5 ఎంఎల్ ప్రకారంగా మనం పాటించిన. కాకపోతే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వ్యాక్సిన్స్ అన్ని కూడా వాటి వయసుతో సంబంధం లేకుండా పెద్దవా చిన్నవా అని సంబంధం లేకుండా ఏ వయసు అని సంబంధం లేకుండా అన్నిటికీ యూనిఫామ్ డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 5 ఎంఎల్ అన్నారు అనుకోండి, దూడకైనా 5 ఎంఎల్ఏ, అడల్ట్ వాటికైనా 5 ఎంఎల్ఏ. ఇంతకు ముందు అలా ఉండేది. బట్ ఇప్పుడు అంతా మనకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని కూడా వాటికి తగ్గట్టుగా రీకాన్స్టిట్యూట్ చేసి వస్తున్నాయి కాబట్టి ఏజ్ తో సంబంధం లేకుండా, వాటి వయసుతో సంబంధం లేకుండా ఏ వయసుతో ఉన్న వాటికైనా సేమ్ డోసేజ్ ని పాటిస్తాం. ఎఫ్ఎండి 2 ఎంఎల్ D5M అన్నాం అనుకోండి, దూడలకైనా 2 ఎంఎల్ఏ ఇస్తాము, పెద్ద పశువులకైనా 2 ఎంఎల్ఏ ఇస్తాం. సో దీని అందరూ పాటించాలి. ఒకే రకంలో అంటే ఒకే జాతి రకంలో తేడా లేకుండా, ఉదాహరణకి ఎఫ్ఎండి వ్యాక్సిన్ ఉందండి. ఓకే, మీరు అడిగిన దీనికి సంబంధించి స్పీసీస్ కి మనం మెన్షన్ చేసేటువంటి డోసు స్పీసీస్ స్పెసిఫిక్ అండి. ఆ జాతికి స్పెసిఫిక్ కానీ వయసుకి స్పెసిఫిక్ కాదు. ఒకవేళ షీప్ అండ్ గోట్ లో 1 ఎంఎల్ అన్నారు అనుకోండి, షీప్ అండ్ గోట్ లో 1 ఎంఎల్ ఇవ్వాలి. లార్జ్ అనిమల్ 2 ఎంఎల్ అన్నారు అనుకోండి, 2 ఎంఎల్ ఇవ్వాలి. అంతేగాని అది వయసు ఆధారంగా డోస్ అనేది మారదు. స్పీసీస్ ఆధారంగా, జాతి ఆధారంగా డోస్ అనేది మారుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి.
వ్యాక్సిన్ కి మరొక వ్యాక్సిన్ కి మధ్యన ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? ఓకే, మంచి క్వశ్చన్ అండి. సో సాధారణంగా చాలా వాటిల్లో మనం చేస్తున్నటువంటి డైలీ వ్యాక్సినేషన్స్ లో ఒక వ్యాక్సిన్ కి మరొక వ్యాక్సిన్ కి కనీసం సర్వసాధారణంగా మనం చెప్పేది 14 డేస్ గ్యాప్ మెయింటైన్ చేయండి అని చెప్తుంటాం. కానీ ప్రొవైడెడ్ ఒకవేళ అనివార్య పరిస్థితులు ఉన్నాయనుకోండి, అక్కడ ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో 2 రకాల వ్యాధులు ఒకేసారి ప్రబలినప్పుడు అటువంటి గ్యాప్ ఏం మెయింటైన్ చేయనక్కర్లేదు. గ్యాప్ లేకుండానే 2 రకాల వ్యాక్సిన్స్ వేయొచ్చు. కానీ అది అనివార్యమైనప్పుడు మాత్రమే. ఒకవేళ సఫిషియెంట్ టైం ఉందనుకోండి, ఒక వ్యాక్సిన్ నుంచి మరొక వ్యాక్సిన్ కి వేయడానికి కనీసం 14 డేస్ గ్యాప్ మెయింటైన్ చేసినట్లయితే పశువుకు అనవసరమైన ఒత్తిడి లేకుండా మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్ వల్ల కూడా ఎఫెక్టివ్ గా రోగనిరోధక శక్తి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఏవైనా టాబ్లెట్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల తర్వాత వాడితే పని చేస్తాయా, చేయవా? సో టాబ్లెట్స్ అనేవి మనకి పౌడర్ ని ఒక డిస్క్ రూపంలో ఒక రూపం తీసుకొస్తే దాన్ని టాబ్లెట్స్ అంటున్నాం. సో కొన్ని రకాల టాబ్లెట్స్ మీరు గమనించొచ్చు, ప్లాస్టిక్ ఫిలిం లో వస్తాయి, కొన్ని ఆంబర్ కలర్ ఫిలిం లో వస్తాయి. ఆంబర్ కలర్ ఫిలిం అంటే గోధుమ వర్ణం, అంటే కూలింగ్ గ్లాసెస్, ఇప్పుడు మనం కంటికి పెట్టుకునే కూలింగ్ గ్లాసెస్ ఏ విధంగా రంగులో ఉంటాయో అటువంటి వాటిని ఆంబర్ కలర్ అంటాం. సో అవన్నీ ఏంటంటే కొన్ని రకాల మందులు వాతావరణ ప్రభావం పడిన తర్వాత వాని ప్రభావం కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఆ వాతావరణ ప్రభావం నుంచి కాపాడడానికి మనం వాటికి ఒక కవచం లాగా ఒక ప్లాస్టిక్ ఫిలిం ని మనం ఇవ్వడం జరుగుతుంది. సో వీలైనంత వరకు ఒక్కసారి తీసిన తర్వాత వీలైనంత తొందరగా ఆ టాబ్లెట్స్ వినియోగించాలి. అంతేకాని వాళ్ళు ఇచ్చిన ప్రొటెక్టివ్ ఫిల్మ్ నుంచి తీసి వేరే చోట ఉంచి మళ్ళీ వాడతానంటే అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఔషధాలు ఏవైనా కానీ దాని ఒరిజినల్ ప్యాకింగ్ నుంచి తీసిన తర్వాత వెంటనే ఉపయోగించే విధంగా మీరు ప్లాన్ చేస్తారు. అనారోగ్యంగా ఉన్న అనిమల్స్ కి బ్లూటంగ్ వ్యాక్సిన్ వేయడం వలన 2 షీప్ చనిపోయింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి, అనారోగ్యంగా ఉన్నవి ఆల్రెడీ ఒత్తిడికి లోనై ఉంటాయి. ఒత్తిడికి లోనై ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ దానికి తీసుకెళ్లి వ్యాక్సిన్ వేశారనుకోండి, ఇంకా ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నారు మీరు. ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నప్పుడు కొన్ని పశువులు దాన్ని తట్టుకుంటాయి, కొన్ని తట్టుకోలేవు. అందుకని ఇటువంటి అసాధారణ సమస్యలు వస్తాయి కాబట్టి అనారోగ్యమైన వాటికి వీలైనంత వరకు వ్యాక్సిన్ వేయొద్దని చెప్తుంది. సో ఖచ్చితంగా మనం వేసిన వ్యాక్సిన్ వల్ల చనిపోయింది అని ప్రత్యేకించి చెప్పలేం, కానీ దానివల్ల ఆ దాని మరణించే సమయాన్ని తక్కువ చేసిన వాళ్ళం అవుతుంది. అంటే మనం వ్యాక్సిన్ వేయడం వల్ల అది ఇంకా ఒత్తిడికి లోనై ఇంకా తొందరగా మరణించే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి వీలైనంత వరకు అనారోగ్యంగా ఉన్న వాటికి వ్యాక్సిన్ వేయడానికి సంకోచం చూపించండి, వేయకండి. అన్లెస్ అండ్ అంటే ఎండమిక్ ఏరియా అయ్యి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప. వ్యాక్సిన్ కి ఎన్ని రోజులు తేడా ఉండాలి దీని గురించి చెప్పుకున్నాము. ఒకవేళ బ్యాక్టీరియా వ్యాక్సిన్ వేసిన ఎడల, సో మీరు వేసే వ్యాక్సిన్ బ్యాక్టీరియల్ వ్యాక్సినా, వైరల్ వ్యాక్సినా, ఏ రకమైన వ్యాక్సిన్ అయినా కానీ కనీసం 14 డేస్ వ్యవధి పాటించినట్లయితే వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, వైరల్ వ్యాక్సిన్ దేనితో సంబంధం లేదు. ప్రెగ్నెంట్ అనిమల్ కి డివార్మింగ్ ఇవ్వచ్చు. వెరీ నైస్ క్వశ్చన్. సో ప్రెగ్నెంట్ అనిమల్స్ కి సాధారణంగా మనం పాటించే యాజమాన్య పద్ధతిలో డివార్మింగ్ చేయమని సూచిస్తాం. కాకపోతే మీరు చేస్తున్నటువంటి డివార్మింగ్ ఎటువంటి డివార్మింగ్ వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఉదాహరణ ఆల్బెండజోల్ అనేటువంటి మందులు మీరు వాడుతున్నారు అనుకోండి. ఆల్బెండజోల్ అనే మందుకు టెరటోజెనిసిటీ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి చూడితో ఉన్న పశువులకు ఆ మందు తాకినప్పుడు ఆ మాల్ఫార్మేషన్స్ తో ఉన్న దూడలు పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి డ్రగ్స్ తప్ప సేఫ్ టు యూజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేటువంటి డివార్మింగ్స్, ఫెన్బెండజోల్ కానీ ఐవర్మెక్టిన్ కానీ ఇటువంటి మెడిసిన్స్ ని, డ్రగ్స్ ని మీరు డివార్మింగ్ హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాడచ్చు. ఆల్బెండజోల్ అనేటటువంటి మందు మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వండి. అదొకటి మీరు జాగ్రత్త పాటించాలి. అది తప్పించి ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు డివార్మింగ్ అనిమల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే చూడి దశలో ఉన్న పశువుకి డివార్మింగ్ చేయడం శ్రేయస్కరమే. కాకపోతే ఆల్బెండజోల్ కాంట్రాఇండికేటెడ్ అయినటువంటి మెడిసిన్స్ మాత్రం వాడాలి. సో డివార్మింగ్ డోసేజ్ కంపెనీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుంది? డివార్మింగ్ చేసిన తర్వాత ఏదైనా టానిక్ ఇవ్వచ్చా? ఏమి ఇవ్వాలి? డోస్ ఎందుకని ఇచ్చేది? ఆ పశువు యొక్క శరీర పరిస్థితికి, ఆరోగ్య పరిస్థితికి, తర్వాత దాని స్థితికి తగ్గట్టుగా మందు ఎంత మోతాదులో ఇస్తూ పనిచేస్తుందో దాని డోసేజ్ అంటుంది. మీరు వాళ్ళు ఇచ్చిన డోసేజ్ ని మించి తాపడం వల్ల ఏం ఉపయోగం అయితే లేదు కదా. దానివల్ల ఇంకా అనవసరం. ఇప్పుడు ఔషధం అనేది మిత రూపంలో ఇచ్చేటువంటి ఒక విషయాన్ని ఔషధం అంటుంది. చాలా మితంగా వాడేటువంటి విషయాన్నే, తక్కువ అంటే లిమిటెడ్ క్వాంటిటీలో వాడేటువంటి పాయిజన్ నే మనం మెడిసిన్ అంటుంది.
సో అదే క్వాంటిటీని మీరు పెంచుతూ పోతే అది మెడిసిన్ అవ్వదు, పాయిజనే అవుతుంది. ఎనీథింగ్ ఎనీథింగ్ ఆఫ్ టూ మచ్ ఈస్ పాయిజన్. ఏదైనా మీరు ఎక్కువ మోతాదులో ఇస్తే అది పాయిజన్ గానే పనిచేస్తుంది. కాబట్టి విత్ ఇన్ డోసేజే ఇవ్వండి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉందని మీకు ఎక్కువ ఇవ్వడానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు సూచించిన డోస్ లోనే ఇవ్వండి. అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తాయి. దానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంది. మన మన ఫూలిష్నెస్ వల్లనే మనము పశువుకి కానీ రైతుకు కానీ నష్టం కలిగించిన వాళ్ళం అవుతాం. వీలైనంత ఏదైనా టానిక్ వాడచ్చు అని అడుగుతున్నారు. లివర్ టానిక్స్ వాడచ్చండి. లివర్ టానిక్స్ లేదా డైజెస్టివ్ టానిక్స్ ఏవైనా కానీ మీరు వాడచ్చు. మొదటిసారి డివార్మింగ్ ఓన్లీ పైపర్జిన్ ఎందుకు వాడాలి? సో మీరు అడుగుతుంది దూడలోనా దేంట్లోనా అని. ఇంతకు ముందే చెప్పానంటే పైపర్జిన్ ఆస్కారిస్ అనేటువంటి పురుగుల మీద బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆస్కారిస్ అనేది చూడి ద్వారా, అంటే పశువు చూడిలో ఉన్నప్పుడు కూడా తల్లి నుంచి పిండానికి సోకే అవకాశం ఉంటుంది, లేదా అవి స్రవించే పాల ద్వారా కూడా దూడకు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్కారిస్ అనే వామ్స్, ఆ ఆస్కారిస్ అనే వామ్స్ మీద ప్రభావవంతంగా ఒక పైపర్జిన్ అనే మందు పనిచేస్తుంది. కాబట్టి పైపర్జిన్ వాడమని చెప్తున్నాం. కానీ తప్పనిసరిగా పైపర్జిన్నే వాడాలి, వేరే ఏది వాడకూడదు అని కాదు. ఎందుకంటే పైపర్జిన్ ఆస్కారిస్ అనేటువంటి పురుగుల్ని బాగా ఎఫెక్టివ్ గా ప్రభావవంతంగా నిర్మూలిస్తుంది కనుక దాన్ని వాడమని చెప్తున్నాం. డీవార్మింగ్ డైరెక్ట్ గా కాకుండా ఫీడ్ లో కలిపి ఇవ్వచ్చా? అదే కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయండి. ఫీడ్ లో కలిపి ఇచ్చే ప్రిపరేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పాటించాలి. కొన్ని డైరెక్ట్ గా ఇవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని యాజ్ ఎ ఫీడ్ అడిటివ్ గా ఇవ్వాల్సినవి ఉంటాయి. దేని సూచనల ఆధారంగా దాని ప్రకారంగా మనం పాటించాల్సి. అప్పుడే పుట్టిన కుక్కలు ఎన్ని రోజులు టీకాలు వేయాలి? సో చాలా మంది ఎందుకో పెట్స్ మీద ఎక్కువ పడుతున్నారండి. సో కుక్కల్లో డిపెండింగ్ ఆన్ సివియారిటీ 7 days కి ఫస్ట్ డివార్మింగ్, లేదా అట్లీస్ట్ 15 days కి కంపల్సరీగా ఫస్ట్ టైం డివార్మింగ్ కంప్లీట్ చేయాలి. వ్యాక్సినేషన్ విషయంలో రేబీస్ కి మిగిలిన వ్యాధులకి వ్యత్యాసం ఏమిటి సార్? రేబీస్ వ్యాధిలో కనుగొన్న తర్వాత కూడా వ్యాక్సిన్ వేస్తారు, మరి ఏ వ్యాధిలో వేయటం చేయగలరు? మనం ఇస్తున్నది ఏంటి రేబీస్ వ్యాక్సిన్ అండి, అర్థమైందా? మిగతా వాటిల్లో మనం రేబీస్ యొక్క ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, వ్యాధి కారకాలను మనం తక్కువ మోతాదులో ఎక్కిస్తుంది. కానీ రేబీస్ లో వ్యాధి కారకాన్ని ఎక్కించట్లేదు. దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యే ప్రతిబంధకాలని కావచ్చు, లేదా యాంటీ సీరం ని కావచ్చు ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి వీటిలో పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అంటున్నాం. అంటే ఎఫెక్ట్ అయిన తర్వాతనే, వాటికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. రేబీస్ వ్యాక్సిన్ కూడా కరవడానికంటే ముందు ఇవ్వకూడదని ఏం లేదండి. ప్రొఫైలాక్టిక్ గా ప్రతి అంటే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ రేబీస్ వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్ తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ పిచ్చి కుక్క కరిచిన తర్వాత పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ డోసేజ్ వేరు, అంత మాత్రాన ముందస్తుగానే తీసుకోకూడదని ఏం లేదు. రేబీస్ వ్యాక్సిన్ కూడా ప్రొఫైలాక్టిక్ గా వ్యాధి సోకడానికంటే ముందే ప్రొఫైలాక్టిక్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది, తీసుకుంటున్నారు కూడా. చాలా మంది డాక్టర్స్ కూడా తీసుకుంటున్నారు. పెట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి చాలా మంది డాక్టర్స్ కూడా ఇయర్లీ వన్స్ ప్రొఫైలాక్టిక్ గా రేబీస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నప్పటికీ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ కి మనం 03/7/14/28 ప్రకారంగా WHO సూచన తీసుకోవడం. సో డీవార్మింగ్ పెట్టిన ఎన్ని రోజులకి వ్యాక్సిన్ వేయాలి? సో అట్లీస్ట్ డీవార్మింగ్ కి వ్యాక్సినేషన్ కనీసం ఒక 1 week గ్యాప్ పెట్టుకుంటే బెటర్. 1 week గ్యాప్ పెట్టుకుంటే మనం ఇచ్చిన డీవార్మింగ్ బాగా పనిచేస్తుంది, వ్యాక్సిన్ కూడా బాగా పనిచేస్తుంది. రీసెంట్ గా షీప్ పాక్స్ వ్యాక్సిన్ చేశాం సార్. 11 days తర్వాత ఆ ఫ్లాక్ 2 sheep కి షీప్ పాక్స్ వచ్చింది. సో షీప్ పాక్స్ మామూలుగా షీప్ పాక్స్ వ్యాక్సిన్ వేసిన తర్వాత వేసిన ప్రాంతంలో పాపులేషన్ వస్తుంది, అది సర్వసాధారణం. అలా వస్తే వ్యాక్సిన్ పనిచేస్తుంటాం. అలా కాకుండా బాడీ ఎంత పాక్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఆ 2 animals సపరేట్ చేయండి. సపరేట్ చేసిన తర్వాత బ్రాడ్ స్పెక్ట్రమ్ వీలైనంత వరకు పెన్సిలిన్ రకాలైన యాంటీబయాటిక్స్ ని వాడాలి, లివర్ టానిక్స్ వాడండి, ఆటోమేటిక్ గా సెటరేట్ అయిపోతుంది. అంత ప్రాణాంతకం ఏం కాదు షీప్ పాక్స్, డిపెండింగ్ ఆన్ ది సివియారిటీ. ఒక డోస్ తర్వాత బూస్టర్ వేయకపోతే ఏమవుతుంది? సో మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వడానికి అట్లీస్ట్ 14 నుంచి 28 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఆ 14 నుంచి 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బూస్టర్ డోస్ వేసినట్టయితే వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. యాంటీబాడీస్ ఐజీఎం, ఐజీజీఎన్ 2 రకాలు ఉంటాయండి. ఆ 2 ఉత్పత్తి అయ్యి శరీరంలో మనల్ని వ్యాధి బారి నుంచి కాపాడడం జరుగుతుంది. మనం బూస్టర్ వేయలేదనుకోండి ఏమీ కాదు, కానీ నెక్స్ట్ టైం మనం వేసినటువంటి వ్యాక్సిన్ వృధా, ప్రభావవంతంగా పనిచేయదు. ఆ డిజీజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ రాదు. సో ఆ డిజీజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ రావాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయాలి. మీరు అడిగిన డౌట్స్ అన్నింటినీ నేను కన్సాలిడేట్ చేసి దాంట్లో ఉపయోగపడేటివన్నింటినీ మీకు నివృత్తి చేయడం జరిగింది. సో ఈ రోజు చాలా జనరల్ టాపిక్ అండి. సో పెద్దగా నేను చెప్పడానికంటూ ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని జనరల్ పాయింట్సే. ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా చేస్తున్న కొద్దీ మీకు వీటి గురించి ఇంకా అవగాహన కలుగుతుంది. సో
ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్మైల్ విశాఖపట్నం అదనపు సంచాలకులు డాక్టర్ వై సింహాచలం సార్కి, అలాగే మన పశ్చిమవర్తి శాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్ సార్ గారికి, అలాగే పశ్చిమవర్తి శాఖ సహాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ రోజుకి క్లాస్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.